హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చామదుంపలు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ టమాటా కోసి పక్కన పెట్టుకున్నానండి, 4 పచ్చిమిరకాయలు. నెక్స్ట్ ఏమో అది చామదుంపలు అయితే ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో 4 విజిల్స్ వేస్తే మెత్తగా ఉడికిపోతాయండి. అప్పుడు ఒక 5-6 బెండకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగాక కొద్దిగా తాలింపులు వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాకే వేయండి తాలింపులు, అప్పుడైతే టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక ఎండుమిరకాయ కూడా వేయండి, బాగుంటుంది ముక్క చేసి. ఎండుమిరకాయల తర్వాత కొద్దిగా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. 3 వేగాక అప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అవి బాగా వేగే వరకు కలుపుకోవాలండి. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు అయితే బాగా వేగాలి, వేగితే బాగుంటుంది. అవి అయితే ఉల్లిపాయ టమాటాలు గ్రేవీలో వస్తుంది, నూనె పైకి తేలుతుంది అనమాట. నూనె పైకి తేలితే వేగిపోయినట్టు. అవి వేగిపోగానే మనమైతే ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే టమాటా ఉల్లిపాయ బాగా మగ్గుతాయి అన్నమాట. ఉప్పు సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నామంటే చాలా బాగా మగ్గిపోతాయి. కొద్ది చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు పులుసు వల్లే కూర టేస్ట్ వస్తుంది. పులుసు అంటే పులుసు కాదండి, గ్రేవీ లాగే ఉంటుంది. అందులో మనం కొద్దిగా దింపేటప్పుడు చేసి 5 మినిట్స్ ముందు కొద్దిగా చింతపండు పులుపు అనేది వేస్తే కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవైతే ఇప్పుడు ఒకసారి వేగలేదో చూసుకుందాం. ఇవైతే బాగా వేగిపోయాయండి. ఒక 4-5 సార్లు కలిపాక అప్పుడైతే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నవి చామదుంపలు బెండకాయలు కూడా ఉప్పు కారం ఉప్పు ఫస్ట్నే వేస్తాను కదండి, మగ్గుతుందని చెప్పి ఇప్పుడైతే కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కూర చాలా టేస్ట్ వస్తుంది. కానీ మాకైతే లేదు ఇంట్లో, ఇంకా కూర కోసం చేయాలని అయితే నేను చేయలేదు. కొద్దిగా ధనియా పౌడర్ ఉంటే అదైతే వేసానండి. వేసుకొని బాగా వేయించుకుంటే ఫస్టే ఉప్పు కారం ఎందుకు వేసేసుకోవాలంటే ఈ దుంపలు కొద్దిగా జిగురుగా ఉంటాయి కదండి, అందువల్ల కలుపుతుంటే కొద్దిగా అవి ఉడికించినవి కదండి ముక్కలు అయిపోతాయి. అందుకని చెప్పి ఉప్పు కారం ముందే ఉల్లిపాయ టమాటాలు వేసుకొని కలుపుకుంటే మనకి ఇవి కొద్దిగా ముక్కలు అవ్వవు అన్నమాట. అప్పుడైతే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిలకడ దుంపలు బెండకాయ కూడా వేసి ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత అయితే పెట్టేయాలండి. కుక్కర్ మూత అయినా పెట్టుకోవచ్చు, ఓన్లీ మామూలు ప్లేట్ పెట్టైనా కూడా 1/2 గంట సిమ్లో పెట్టి వదిలేస్తే కూర అయితే రెడీ అయిపోద్ది. ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్దండి, చిన్న గ్లాసు. ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికినవే కనుక మనం ఓన్లీ బంగాళదుంపలు ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కారం ఇవన్నీ కూడా కొద్దిగా ఉడకాలని చెప్పి వాటర్గా అవి ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ కాదు, ఒక 1/2 గంట ఆగాక దింపేయాలి. దింపేసే ముందు కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలండి. వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకున్నానండి. చూడండి కూర ఎంత బాగుందో. పులుసులాగా అయితే ఉండదండి, గ్రేవీలాగే ఉంటుంది. చింతపండు వేస్తే పులుసు అనుకుంటారు, కాదండి, గ్రేవీలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.